హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ వ్లాగ్స్. నేను మీ సీత. ఈరోజైతే సప్త శనివారాల వ్రతంలో 7వ వారం అండి. ఈ 6 వారాల్లో కూడా ఎలా ప్రతి రోజు 2:30కి అలా లేసేదాన్ని. 7వ వారం మాత్రం అలారం పెట్టుకుంటే కానీ లెగలేదు. అలారం పెట్టుకున్నా మోగిన తర్వాత ఎప్పటికో లేసా. చాలా డల్గా అయితే ఈ 7వ వారం జరిగిందనుకోవచ్చు. ఈరోజు మాత్రం పరవన్నం చేద్దామనుకున్న స్వామివారికి. ప్రతి వారం ఏదో ఒకటైతే స్వీట్ అలా చేసేదాన్ని కదా. ఈరోజు ప్రసాదాలు ఏం పెట్టుకోదలుచుకోలేదండి. ఇంకా పరవన్నం అయితే చేద్దామనుకున్నాం. పాలు పొంగిచ్చే 7వ వారం కాబట్టి. ఇక అరటికాయలు మన గార్డెనింగ్లో పూలైతే ఈసారి మాత్రం కొనుక్కొచ్చేసేసి అలంకరణ అయితే చేసేసుకున్నా. ఈరోజు కూడా సింపుల్గా చేసుకున్నా అండి. ఈరోజు తులసి మాల కూడా లేదు, ఎందుకంటే తులసి ఆకు అయితే లేదు. ఇక అర్చన వరకు అయితే కోసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసేసి పెట్టుకున్నా. ఈరోజు 7 ప్రసాదాలు అయితే చేద్దాం అనుకున్నా అండి. ఏమేం ప్రసాదాలు అయినాయంటే వడపప్పు, పానకం, చిమిలి ఉండలు, మళ్ళీ ఇప్పుడు చెప్దామంటే అస్సలు గుర్తు రాదండి. చలిమిడి, ఇంకా పరవన్నం, అరటికాయలు, కొబ్బరికాయ, తిరుపతి లడ్డు. అయితే 7 కన్నా ఎక్కువే అనుకోండి. అంటే 1, 2 ఎక్కువైనా ఏమీ లేదండి. 7 ప్రసాదాలు మాత్రం పెట్టాలనుకున్న 7వ వారం. అది కాక తిరుపతి లడ్డు ఈ 7 వారాల్లో ఒక్క వారమైనా పెట్టాలనుకున్నా. అయితే మనకు దగ్గరలో వాళ్ళు కూడా వెళ్ళారు, కానీ ఎందుకనో అప్పుడైతే అసలుకి ఏమీ గుర్తు రాలేదండి. చెప్తే తీసుకొచ్చేవాళ్ళు, కానీ అసలు నాకైతే తెప్పియాలి అనని వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పటికి వచ్చేది గుర్తు. ఆ తర్వాత అసలుకి ఇక చాలా ఫిక్స్ అయిపోయా మైండ్లో. ఎవరైనా తిరుపతి వెళ్తున్నామని ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇట్లా ఫోన్ చేసినప్పుడు కానీ చెప్తూ ఉంటారు కదా. చెప్పి చూద్దాం, వాళ్ళు తెస్తే తెచ్చారు, లేకుంటే లేదనుకున్నాం. ఈ 7వ వారం స్వామి కాడ నుంచి స్వామి ప్రసాదం ఇలా రావటం చాలా సంతోషం. అయితే సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇట్లే ఫోన్ చేశారు, ఏదో వెళ్తూ అయితే ఇట్లా తిరుపతి వెళ్తున్నాం సార్ అని అంటే, మాకు తిరుపతి లడ్డు తీసుకురారా అని అంటే కంపల్సరీగా అండి అని తీసుకొచ్చారండి. నాకు అది చాలా అసలుకి మాటల్లో చెప్పలేని అంత సంతోషం, అంత బాగా అనిపించింది. ఎందుకంటే తిరుపతి నుంచి లడ్డు వచ్చిన వారం రోజులకు కూడా తను ఇక్కడ షాప్ నడిపిస్తారు. లడ్డు తెచ్చారని సార్ అయితే ప్రతిరోజు అడిగేవాడు. అంటే శనివారం రోజు స్వామికి ప్రసాదం పెట్టాలని అనుకున్నాం. అయితే ముందు రోజు ప్రసాదం అయితే ఇలా రావడం చాలా బాగా అనిపించింది. తిరుపతి నుంచి రావడం తొందరనే వచ్చింది. వాళ్ళ ఇంటికాడ నుంచి ఇవన్నీ కొన్ని పనుల వల్ల పాపం అన్న తీసుకురావడం లేట్ అయిందే, కానీ ఖచ్చితంగా టయానికి మాత్రం కంపల్సరీగా తెచ్చిచ్చారు. ఈరోజైతే నేను ఏమీ చూపించకుండా పూజ కాడ కూర్చుని ఇవన్నీ చేసుకుంటూ మీతో అయితే కొన్ని మాటలైతే మాట్లాడతా అండి. కొంతమంది అయితే పూజ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ 7 వారాలు భలే గడిచిపోయాయని చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను షార్ట్ వీడియో షేర్ చేస్తే చాలా బాగా అనిపించిందండి. 7 వారాలు కాదు, 700 వారాలైనా సరే మనం చేయటానికి మన ఓపిక, ఆ స్వామి సేవ చేసుకోవాలని మనం కాదండి అనుకునేది, ఆయనంతటికి ఆయన మనతో సేవ చేయించుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. అంటే ఏందక్క అంత కాన్ఫిడెన్స్ అంటే, ఈ 7వ వారం అంటే నాకు అంత అనిపించింది. ఈ పండగ హడావుడి, కొంచెం నేను ఊరు ప్రయాణాలు, ఇంట్లో పనులు, కొంచెం డల్ అయిపోయా మనిషిని. అంటే ఈ పిండి వంటలు, ఈ ఇంట్లో గనుక పనులు గనుక 7వ వారం ఎంత కష్టం అనిపించినా సరే రొటీన్గా ప్రతి వారం జరిపించినట్టే ఈరోజు కూడా 7వ వారం జరిగిందండి. పూజ అయితే మనం చేయాలి అనుకుంటే కాదండి ఆ వెంకన్న స్వామి సేవ. ఆయన మనతో సేవ చేయించుకోవాలనుకుంటే ఇలా అయితే మన సప్త శనివారాలని మనమైతే చేయగలుగుతామని అయితే నేను చెప్తా. మనకు కుదిరినప్పుడు కాదు ఎప్పుడైనా పూజ చేసేది, ఆయనకి కుదిరినప్పుడే మనతో సేవ చేయించుకుంటాడని అయితే 100% నమ్ముతా. ఈరోజు స్పెషల్గా అండి నేను 3 వారాలే కొట్టే కొబ్బరికాయలు. 3 వారాలు కూడా ఇలా పూరాటం కూడా చాలా సంతోషం అండి. నాకైతే ఎంత సంతోషం అంటే మీరేం కోరిక నెరవేరిందా, ఏం కోరిక కోరారు అని కమెంట్ చేశారండి. కోరిక కోరటం కాదు, నాకు మనకు వచ్చిన సమస్య క్లియరెన్స్ అయిపోవాలని నేను మునుపు వారమే చెప్పేశా. ఈరోజైతే ఇక కొబ్బరికాయ కొట్టంలోనే మళ్ళీ పువ్వు వచ్చినందుకు సంతోషంకరం. మన వాళ్ళు ఇంకొక కమెంట్ అండి, ఇంత ఆర్భాటం, ఇంత
అవసరం అక్క అని అడిగారు. ఇవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ మన సంతోషం కోసమే. మన తృప్తి కోసమే. స్వామికి మనం మట్టి ప్రమిదలో 7 దీపాలు పెట్టి ఇలా పటం ముందల పెట్టేసేసి, మంచిగా దీపం పెట్టేసేసి, కొంచెం పంచదార పెట్టేసేసి పూజ చేసినా కూడా స్వామి మన మనసు అనేది నీట్‌గా, క్లీన్‌గా ఉండాలి అంతే. పూజ కాదు అందంగా ఉండేది, మనసు అందంగా ఉండాలని నేనైతే చెప్తా. పూజ అంటే మనకి అది ఇలా చేసుకోవాలి, ఇంకా అలా చేసుకోవాలని మనం తృప్తి కోసమే తప్ప, స్వామి నాకు అవి కావాలి, ఇవి కావాలి అని అయితే అడగడు. ఇంకా మనం అడుగుతాం, మాకు అవి కావాలి స్వామి, ఇవి కావాలా అని మనం అడుగుతాం. కానీ స్వామి అయితే ఏది చేయరు. ఇది మన తృప్తి కోసమే ఈ అలంకరణ. ఇంకా నేనైతే చాలా తక్కువ చేశా అండి. నేనైతే అదే అనుకుంటా. ఇంకా స్వామివారికి చాలా బాగా చేయాలనుకుంటున్నా. ఈ వారం 7వ వారం అయిపోయినందుకో కానీ, దేనికో కానీ చాలా డల్‌గా అయిపోయింది నా మనసైతే. వడ్డీ వారం అయితే నెక్స్ట్ చేస్తా. అంటే ఇంకా లేట్ అయిందండి. నేను 3 వారాలు మధ్యలో మిస్ చేశా. ఒక వారం అయితే ఆడవాళ్ళ ఇబ్బంది తెలుసు అది. 2 వారాలైతే నేనే మిస్ చేసుకున్నా. ఏందంటే ఊరు ప్రయాణం, ఒకరోజు బయటికి ఏదో వెళ్ళేదుండి చేసుకున్నా. నాకేందంటే అండి, హడావుడిగా చేసేసేసి ఏదో మొక్కు చేసేసేసి వదిలేద్దామనే మనస్తత్వం అయితే కాదు. పూజ అయినా సరే, పని అయినా సరే, ఏదైనా సరే టైం టు టైం అన్నీ ఉండాలి మంచిగా అంతే. అన్నీ స్వామివారికి ఇలా పూలు కూడా అండి, నేను పూలు కూడా బయట నుంచి తెచ్చేసా. ఇంట్లో ఇవన్నీ కట్టేసేసి లేట్ నాకు ఇవన్నీ కుదరదనని. అదిగాక ఆరోగ్యపరంగా డల్గా ఉన్నా, ఇక పూజ అయితే చేసుకోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఖాళీగా ఇంట్లోనే ఉండాలి. ప్రతి శనివారం ఖాళీగా ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా స్వామివారిని చూసుకుంటూ అలా ఉండాలి అనని. అయితే పోయిన వారం మేము చిన్న ఫంక్షన్ అన్నాం కదా, మన వాళ్ళు దానికి కమెంట్ చేశారండి. అక్క మీరు ఎవరికైనా సరే భోజనం అలాంటిది ఏమైనా, మేము మాత్రం 7వ వారం అన్నా 8వ వారం వడ్డీ వారం అన్నా కూడా ఏదైనా సరే ఒకళ్ళకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయామండి. అంటే హెల్ప్ అంటే మమ్మల్ని ఒకళ్ళు అడిగారు, దానికి మేము ఆలోచించుకుంటున్నాం. అదైతే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఒకళ్ళకి భోజనం పెట్టినా ఒకటేనండి. ఎవరికైనా హెల్ప్ చేయండి. వాళ్ళకి జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ఒక చిన్న హెల్ప్ చేసామంటే, చదువు పరంగా కానీ, వాళ్ళకి ఏదైనా హెల్ప్ అంటే, ఏదైనా ఎక్కడికైనా వెళ్తుంటే మనీ పరంగా కానీ, అంటే మొత్తం ఇచ్చేయటం కాదు, వాళ్ళ అవసరం వడ్డెక్కించటం. వడ్డెక్కించిన తర్వాత మనకి ఇస్తారనుకోండి, అలాంటి హెల్ప్లు అలా మాకు వచ్చిన ఒక చిన్న హెల్ప్ చేయమని వచ్చారు. కంపల్సరీగా అదైతే చేద్దామనుకున్నాం. అది స్వామివారి పేరు మీద చేద్దామనుకుంటున్నాం. అది రిటర్న్ వచ్చేది కాదు, కానీ మనం ఇచ్చింది మనం ఇలా ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. నేను ఇప్పుడు దాకా అక్కడ నుంచి చూపిస్తుంటే మీకు ఏమేం పెట్టానో స్వామివారికి, ఎలా ఉన్నారో మీకు కనరాలేదు కదా. ఇలా అయితే అలంకరించుకున్నాండి స్వామివారికి. ప్రతిసారి ఏదో ఒక దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాం కదా, ఇవాళ మట్టి ప్రమిదలతో ఇలా అయితే దీపాలు అయితే పెట్టేసుకున్నా. వినాయకుడు పూజ చేసుకున్నా. ఇక్కడ అన్నీ మా స్వామివారికి నాకు తోచినట్లుగా నేనైతే చేసేసా. ఈ ఫ్రూట్స్ అయితే అరటికాయ అయితే మన గార్డెనింగ్లోయే. ఈరోజు అసలుకి ఎంత బాగా అనిపించిందండి. 7వ వారం డల్ అయినా కూడా అసలు ఆ స్వామి చాలా జరిపించుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. వడపప్పు కూడా చేశాను. ప్రసాదం అనేది మీకు చెప్పడం మర్చిపోయా. ఇక ఈరోజు మాత్రం ఏ అన్నదానాలు ఏమీ తెలియదు. మీకు చెప్పా కదండి, ఒకళ్ళకి హెల్ప్ చేయాలని అనుకున్నాం, వాళ్ళకైతే హెల్ప్ చేస్తాం. అదే అండి, భోజనాల విషయంలో వస్తే అది మీ డిసిషన్, అది మీ ఆలోచన. మీరు చేయాలనుకుంటే ఎవరికైనా భోజనం పెట్టవచ్చు, లేకుంటే ఇట్లా హెల్ప్ చేసినా కూడా స్వామివారికి పాదాల కాడికే చెందిద్దని అయితే నేను చెప్తా. ఇక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళొచ్చేసా. కన్నయ్య కాడ దీపం పెట్టేసేసా, తులసమ్మ కాడ దీపం పెట్టేసుకున్నా. చూస్తుండగానే 7 వారాలు గడిచిపోయాయండి. వడ్డీ వారం మాత్రం ఈసారి వారం అయితే చేసేస్తా. ఇక గుడికైతే వెళ్ళొచ్చేసేసా. తులసమ్మ చొక్కాడ దీపం అయితే పెట్టేసుకున్నా. ఈ ప్రతి వారం ఏదో ఒక గుడికి వెళ్దాం అనుకున్నా అండి. ఈ వారం అయితే కుదరలేదు. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళొచ్చా అండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.